హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంతరాజస్ కిచెన్ అండ్ టిప్స్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న రెసిపీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అండి. ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని మనం లంచ్లోకి కానీ టిఫిన్లోకి కానీ ఏ రకంగా తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ని సింపుల్గా ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈరోజు మనం చూద్దాం. ముందుగా 200 గ్రాముల బాస్మతి రైస్ని తీసుకుని కడిగి పక్కన పెట్టండి. మీరు బాస్మతి రైస్కి బదులు నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఒక రైస్ కుక్కర్ని తీసుకుని అందులో 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదండి. 1 గ్లాస్ బియ్యానికి 1 టింపావ్ అంటే 1.25 గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మరగనివ్వండి. వాటర్ రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసి మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేయండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కుక్కర్ మూతను క్లోజ్ చేసి 2 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. ఈ విధంగా కుక్ చేసుకున్న రైస్ని ఒక ప్లేట్లోకి తీసుకుని గాలికి ఆరనివ్వండి. రైస్ని కుక్ చేసి రెడీగా పెట్టిన తర్వాత ఫ్రైడ్ రైస్లోకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూద్దాం. 1 కప్పు ఉల్లిపాయలు, క్యారెట్ ½ కప్, క్యాప్సికమ్ ½ కప్, క్యాబేజ్ ½ కప్, బీన్స్ ½ కప్, 2 పచ్చిమిర్చిని విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకోవాలండి. గుడ్లు 3, అల్లం వెల్లుల్లి ఈ రెండింటిని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా చిన్న ముక్కల్లా కట్ చేసి పెట్టుకోవాలండి. 1 టేబుల్ స్పూన్. తర్వాత ఇది వచ్చేసి సోయా సాస్ 1 టేబుల్ స్పూన్ తీసుకోండి. గరం మసాలా ½ టీ స్పూన్, మిరియాల పొడి ½ టీ స్పూన్, ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, వెనిగర్ 1 టేబుల్ స్పూన్. తర్వాత మనం తీసుకున్న ఎగ్స్లోకి 1 పావు టీ స్పూన్ సాల్ట్, కొద్దిగా పెప్పర్ని కూడా వేసి బాగా బీట్ చేసుకోండి. ఈ విధంగా బీట్ చేసి రెడీగా పెట్టండి. తర్వాత స్టవ్ మీద ఒక కడాయి నుంచి అందులో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత అందులోకి మనం ముందుగా బీట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేయండి. వేసిన ఎగ్ ఈ విధంగా కాస్త కుక్ అయిన తర్వాత దీనిని కదుపుతూ చిన్న చిన్న పీసెస్ లాగా చేసుకోండి. చూసారు కదండి, ఈ విధంగా మనం కాస్త కుక్ అయిన తర్వాత చేసామంటే పర్ఫెక్ట్గా చిన్న చిన్న పీసెస్లా వస్తాయండి. ఒక 3 to 4 మినిట్స్ వరకు కలుపుకుంటూ దీన్ని వేయించండి. ఈ విధంగా వేగిన ఈ ఎగ్ పీసెస్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. తర్వాత అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేయండి. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత అందులోకి మనం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పీసెస్ని యాడ్ చేసుకోండి. అవి కాస్త వేగిన తర్వాత అందులోకి ఉల్లిపాయల్ని వేయండి. చిన్న చిన్న పీసెస్లా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా వేయండి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత అందులోకి వెజిటేబుల్స్ అన్నింటినీ యాడ్ చేసుకోండి. క్యారెట్, క్యాబేజ్, బీన్స్, క్యాప్సికమ్ అన్నింటినీ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ వేయించండి. అందులో వెజిటేబుల్స్కి సరిపడా కొద్దిగా సాల్ట్ని వేయండి. 3 to 4 మినిట్స్ తర్వాత వెజ్జెస్ ఈ విధంగా కాస్త సార్ట్ అవుట్ అవుతాయండి. ఇందులోకి ఎగ్ని మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ని వేయండి. రైస్ని వేసిన తర్వాత అందులోకి పావు టీ స్పూన్ మిరియాల పొడి, పావు టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ని వేయండి. అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి రైస్ని మొత్తం ఈ విధంగా మిక్స్ అయ్యేలా కలుపుకుంటూ 3 to 4 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. చివరిగా కొద్దిగా కొత్తిమీరను వేయండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది కదా. దీని కాంబినేషన్గా దేన్ని తీసుకున్నా చక్కగా తినేసేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీరు తప్పకుండా ట్రై చేయండి.
మీకు నా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.